హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ మొక్కకి ఇంట్రొడక్షన్ అక్కర్లేదు, ఎందుకంటే ప్రతి ఒక్క గార్డెన్లో కూడా ఖచ్చితంగా ఉండే ప్లాంట్ మల్బెరీ. మనం చూసే రెగ్యులర్గా మల్బెరీ కన్నా ఇది కొంచెం హైబ్రిడ్స్ అని చెప్పచ్చు, ఎందుకంటే వీటి ఫ్రూట్ సైజ్ కొంచెం పెద్దగా ఉంటాయి. మిగతా ఫ్రూట్ ప్లాంట్స్లా కాకుండా ఈ మొక్కకి స్పెషల్ కేర్ ఏమీ అక్కర్లేదు. అండ్ వీటికి సాయిల్ మిక్స్ కూడా ఏమీ అవసరం ఉండదు, ఎందుకంటే ఎలాంటి సాయిల్లో అయినా సరే ఈజీగా పెరిగే మొక్క ఇది. కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఈ ప్లాంట్తో స్టార్ట్ చేయండి. చాలా సింపుల్ టు గ్రో. డైరెక్ట్ సన్లైట్ ఒకటి ఉంటే సరిపోతుంది. రెగ్యులర్ మల్బెరీకి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అవి చాలా చిన్న సైజుగా ఉండి త్వరగా రాలిపోతూ ఉంటాయి, బట్ ఇది కొంచెం పెద్ద సైజ్గా ఉంటాయి. అండ్ టేస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ రెడ్ కలర్లో ఉంది చేంజ్. ఇప్పుడు ఈ స్టేజ్లో కూడా ఇవి తీయగా ఉంటాయి. బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇంకా తీయగా ఉంటాయి. అండ్ ఇప్పుడు కూడా తీయగా ఉంటుందన్నమాట ఈ పర్టికులర్ వెరైటీ. చూస్తున్నారు కదా ఏ సైజులో కనపడుతున్నాయో. ఇది రైపన్ అయ్యే స్టేజ్ వచ్చిన తర్వాత ఫ్రూట్ సైజ్ పెరుగుతుంది, చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ నార్మల్ మల్బెరీ కన్నా ఇది ఎక్కువ గుత్తులుగా కాస్తాయి. నేను ఈ మొక్కకి ఇప్పటి వరకు ఎలాంటి ఫర్టిలైజర్స్ కానీ కంపోస్ట్ కానీ ఏది ఇవ్వలేదు. జస్ట్ ప్రాపర్ సన్లైట్ ఉండాలి. మినిమం 5 to 6 hours డైరెక్ట్ సన్లైట్లో ఉంటేనే ఈ మొక్కకి ఫ్రూటింగ్ అనేది వస్తుంది. షేడ్ నెట్లో ఉన్నా లేదా ఏదో 1 to 2 hours వరకే ఎండ వస్తుంది అన్నా కూడా ప్రాపర్గా ఫ్రూటింగ్ అయితే రాదు. మొక్క పెరుగుతుంది కానీ ఫ్రూటింగ్ పెద్దగా రాదు. సో డైరెక్ట్ సన్లైట్లో ఉండాలి అండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా ఉండాలి. వీటికి పాట్ మిక్సింగ్లో కుదిరితే మీరు కొంచెంగా ఏదైనా కంపోస్ట్ వేయండి, లేదా రెగ్యులర్ సాయిల్ అయినా పర్లేదు, గార్డెన్ సాయిల్. కొంచెం డ్రైనేజ్ హోల్స్ ప్రాపర్గా ఉండేలా చూసుకోవాలి. ఎవ్రీ మంత్ ఏదైతే మీరు ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత లీవ్స్ అంతా కట్ చేసి ప్రూన్ చేస్తారో లైట్గా, ఆ టైంలో కొంచెం పాట్లో ఉన్న సాయిల్ని లూజన్ చేయండి. కొంచెం లూజ్ చేసిన తర్వాత రెగ్యులర్గా వాటర్ ఇస్తే సరిపోతుంది. ఎప్పుడన్నా కావాలనుకుంటే లైక్ 2 monthsకి ఒకసారి టీ డికాషన్ ఉంటుంది కదా, దాన్ని ఇవ్వండి. లైక్ మీకు కుదిరితే 1 monthకి ఒకసారి ఇవ్వచ్చు. ఎక్కువగా ఫర్టిలైజర్స్ ఇచ్చినా ఈ మొక్క చనిపోయే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే రూట్ రాట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 1 monthకి ఒకసారి లేదా 45 daysకి ఒకసారి కొంచెంగా టీ డికాషన్ ఇవ్వండి, సరిపోతుంది. ఈ ప్లాన్ని చూడండి, నేను ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వకుండా ఇలాంటి ఇప్పటివరకు పెస్ట్ ప్రాబ్లం ఏమీ రాదు. ఒకవేళ ఎప్పుడైనా మీ చుట్టుపక్కల జామ చెట్లు ఎక్కువగా ఉండి మిలీబగ్స్ ఉంటాయి, వైట్ కలర్లో ఉంటుంది కదా చిన్న చిన్న మిలీబగ్స్, సో అవి అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కూడా ఎలాగో మీరు ఫ్రూటింగ్ అయిపోయాక లీవ్స్ కట్ చేసేస్తారు కాబట్టి సో ఆ ప్రాబ్లం కూడా మనకి సాల్వ్ అయిపోతుంది. మల్బెరీ డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది, అండ్ హార్ట్ పేషెంట్స్కి చాలా మంచిది, అండ్ ఎనీమియా బ్లడ్ ప్రాబ్లం లైక్ బ్లడ్ లాస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది హెల్త్ వైజ్ చాలా మంచిది. రెగ్యులర్గా తీసుకోవడం ఇంకా హెల్తీగా ఉంటుంది. సో ట్రై చేయండి మల్బెరీ ప్లాంట్స్ పెంచడానికి. ఈ వెరైటీ కావాలంటే నేను మళ్ళీ ప్రూన్ చేసి వీటిని నాటుతాను. సో కొంచెం టైం టేకింగ్. ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను సేవ్ చేసి ఉంచుతాను.